హాయ్ హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటంటే మటన్. ఈరోజు అమ్మ వాళ్ళ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా వీడియో. నేను ఈరోజు మార్నింగ్ 8:30కి 9 కల్లా నేను కిష్టపూర్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈరోజు ఇక మళ్ళీ మా బావ అయితే వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు మా ఇంట్లో దావత్ అయితే చేసుకుంటున్నాము. దానికోసమని మేము కొన్ని వంటలు అయితే ప్రిపరేషన్ చేసాము. అక్కనే చేసింది, నేను జస్ట్ వీడియోస్ తీసాను అంతే. అక్క చికెన్ కర్రీ చేసింది. అదేంటి మక్క గుడాలు అంటారు కదా, తెలంగాణలో స్పెషల్ కదా. మక్క గుడాలు, అది బ్రెయిన్ చికెన్ అండ్ బగారా రైస్ అండ్ మటన్, మళ్ళీ బోటీ ఫ్రై కూడా చేసింది అక్క. ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట. మీ ఇంట్లో మరి ఇవన్నీ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సండే రోజు ఖచ్చితంగా మన తెలంగాణలో ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది. అది చికెన్, మటన్, ఫిష్ ఏదైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఉల్లిగడ్డలు తరిగాను. ఉల్లిగడ్డలు తరిగిన తర్వాత చిన్న చిన్న హెల్ప్ చేశాను అక్కకి. తర్వాత మా ఆడపడుచు వల్ల కూతురు వెళ్ళిపోతుంది అనమాట. తనకి నువ్వుల లడ్డూలు కావాలి అంటే అవి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నాకు అంతగా పర్ఫెక్ట్గా అయితే రావు. మా అత్తమ్మ అయితే ఇంటి ముందరికి ఎవరైనా అసలు ఖచ్చితంగా ఏదైనా ఒకటి కొనాలనుకుంటుంది. ఆపింది, నాకు అక్కకి ఇట్లా కొనిచ్చింది అనమాట. చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా, జెండా వందరం వస్తే హెయిర్ బెండ్స్ అవన్నీ కొనుక్కుంది కదా. నాకు అదైతే గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా వదిలిపెట్టము, ఖచ్చితంగా ఏదో ఒకటైతే హెయిర్ బెండ్ అయినా కొనుక్కుందాము. అలా మా అత్తమ్మ కూడా ఏం కొనిచ్చిందంటే, మేము అందరికీ చైన్స్ ఉంటాయి కదా, చైన్స్ అయితే కొనిచ్చింది. సారీ పిన్స్ అయితే కొనిచ్చింది. సండే కాబట్టి మా ఇంట్లో మటన్తో పాటు మన తెలంగాణలో కళ్ళు స్పెషల్ కదా. కళ్ళు అయితే మా ఇంట్లో అందరూ తాగుతాము, నేను కూడా. కళ్ళు అయితే తెచ్చిండ్రు మా అమ్మ వాళ్ళు ఇట్లా. మేము అందరం అయితే కూర్చొని తింటున్నాం. ఫస్ట్ అందరం కలిసి తిన్నాం, తర్వాత వాళ్ళు తిన్నారు. ఈరోజు మా ఇంట్లో అయితే ఇది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసి ఇట్లా వంటలు చేసుకొని తిన్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మేము అందరం ఉంటాం కానీ మా బావనైతే మళ్ళీ వెళ్ళిపోతుంది డ్యూటీకి కాబట్టి ఈరోజు అందరం ఇలా వాళ్ళందరూ అన్న వాళ్ళ కూతుళ్ళు అందరం కలిసి ఇలా తిన్నాం అనమాట. తినడం అంతా అయిపోయాక మధ్యాహ్నం అయిపోయాక ఇక పని యథావిధిగా పనే ఉంటుంది కదా. చాలా అక్కనేమో బట్టలు ఇట్లా ఉతుకుతుంది, పిల్లలు ఫోన్లతోటి ఆడుతున్నారు. నేను జస్ట్ చాలా రోజులు అవుతుంది బావి కాడికి వెళ్ళా కానీ నేను చాలా రోజులు అవుతుంది బావి కాడికి వెళ్ళి ఒకసారి తీసుకెళ్ళమంటే బావ తీసుకెళ్తున్నాడు బావి కాడికి వెళ్ళే దారి కొంచెం దూరమే ఉంటుంది. బండి మీద వెళ్తున్నాం మేమైతే. బండి మీద వెళ్ళే మధ్యలో కొంచెం వీడియో తీస్తుంటే తను అంటున్నాడు, నువ్వు బావి కాడికి ఇందుకే వస్తున్నావు వీడియో తీసుకోవడానికి అని అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే నేను చిన్నగా నాకు వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీస్తున్నాను. నా పర్ఫెక్ట్గా వచ్చినా రాకున్నా ట్రై చేస్తున్నాను. ఏదైనా ట్రై చేయాలి కదా, అందుకే ట్రై అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మంచి వీడియోస్ కూడా తీస్తాను, నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ బావి దగ్గర గ్రీనరీ బాగుంటుంది కదా అని ఒకసారి చాలా రోజులు అవుతుంది. అదేమంటారు, తుకం పోసిరంట. వెళ్ళి చూద్దాం ఒకసారి. నచ్చిన ఇది కనిపిస్తుంది కదా, అది మాదే. కొట్టమంటారు కదా, రేకుల షెడ్, అది మాదే. మేమైతే ఇప్పుడు బావి కాడికి వచ్చేసాము. బావి కాడికి వచ్చి ఫస్ట్ ఆవులను చూద్దాం అనుకున్నా. ఆవులు అక్కడ లేవు. రాగానే అడిగినాయో ఆవులు ఏవి అని. ఆవులని ఇక్కడ కట్టేశారంట. వాటికి ఇక ముందట అరటి చెట్లు, గ్రీనరీ బాగుంటుంది బావి దగ్గర. నాకు బావి దగ్గర అంటే చాలా ఇష్టము. పని చాలా చేసేదాన్ని ఒకప్పుడు, కానీ ఈ మధ్యలో అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి అయినా సరే, స్టిచ్చింగ్ మొదలెట్టినప్పటి నుంచి అసలు ఎండ పనికి అనేది ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి తక్కువ చేస్తాను, కానీ తక్కువ. ఇదంతా మాదే అనమాట. ఆడ ఆవులు కట్టేసుకోవడానికి ప్లేస్, అక్కడ వాటర్ వాటికి. దీని పక్కన ఏమంటారు, అది మనం దానా వేస్తాం కదా. దానా మాకు అక్కడ వాటర్ యాపిల్స్ ఉంటాయి కదా, ఆ చెట్లు ఉన్నాయి. అండ్ మళ్ళీ అరటి చెట్లు, మామిడి చెట్లు ఇట్లా పెద్ద బావాలన్నీ నాటారు. మంచిగా అనిపిస్తుంది. బావి కాడికి వస్తే ఏంటో కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర కంటే బావి దగ్గరనే మంచి అనిపిస్తుంది. బావి కాడికి మనం ఏం తిన్నా, అసలు చట్నీ వేసుకొని తిన్నా మంచిగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది బావి కాడ. ఉన్న 10 నిమిషాలైనా సరే బాగా అనిపించింది. నన్ను గడ్డి కోయమన్నాడు ఆవులకి. సరే కోస్తా, భయం ఏముంది, నేను చేసిన పనే కదా అన్నాను. బట్ నన్ను అయితే కోపేయలేడు, తను కూడా కోయలేడు. సాయంత్రం కోసుకుందంతేనే వదిలేశాడు. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాము. తిన్నాం కదా, దావత్ అయితే చేసుకున్నాం. మరి ఆ గిన్నెలన్నీ ఉంటాయి కదా, ఆ గిన్నెలు ఎట్లా మళ్ళీ దావత్ అయితే ఉడిసిపోయింది. తిన్నాం, అడబెట్టినాం. గిన్నెలు చూడండి ఎన్ని అయినాయో, చేయంగా అన్నీ వేసుకున్నాము. మళ్ళీ అన్నీ బయట వేసుకొని అక్క క్లీన్ చేసింది. నిన్న మాకు అడిగిన. అలా ఇద్దరం ఏదైనా పని ఉంటే షేర్ చేసుకుంటాం. అక్క నేను ఏ పని ఏది ఉన్నా షేర్ చేసుకుంటాం అనమాట. అక్క నేను అక్కడ మాత్రం ఏం చేస్తుందంటే పాపను ఆడిపిస్తుంది. ఆమె పాట పాడుతుంది అన్నట్టు, హ్యాపీ హ్యాపీ అని పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. మాకైతే వీడియో మా కోడలు తీస్తుంది అక్కడ.
చాలా బాగా అసలు అక్కడ మేము డిస్కషన్ చెప్తున్నాం, ఎటు తోముదాం ఎటు కూర్చుందాం, అది ఇక్కడ చిన్నగా ఉంది కదా తోమడానికి ప్లేస్. వీళ్ళేమో అన్న కూతుళ్ళు, వాళ్ళు సాంగ్స్ రీల్స్ చేస్తారు బాగా వాళ్ళు. తినచ్చినాం కానీ తోమంగానే ఇబ్బంది కదా అండి, అందరికి అలా అనిపిస్తుందా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఒకసారి. అయితే అలా మా వర్క్ అయితే మెల్లిమెల్లిగా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో కూడా చిన్న వాళ్ళతో కొంచెం సరదాగా టైంపాస్ కూడా అయ్యింది. సో వీళ్ళు డ్యాన్సులు చేయడము, మళ్ళీ ఈవినింగ్ టైంలో అలా మా మా కూతురు చూడు ఇలా ఎట్లా చేస్తుందో, మంచిగా మాట్లాడుతుంది, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది. తిన అన్న కూతురు అన్నమాట, అల్లిపూరు. ఇక్కడ ఇక సాయంత్రం కాగానే తనకి పాపం భరత్ ఇచ్చి భరత్ ప్యాకెట్ ఇచ్చారు. డ్యాన్స్ ఏమంటారు, తనేమో ప్యాకెట్ కోసం చూస్తున్నది, లేస్తుంది అనమాట, లేయడానికి ట్రై చేస్తుంది కానీ మళ్ళీ పడిపోతుంది. ఆ సాంగ్స్ ఇలా పెట్టంగానే డ్యాన్స్ అయితే చేస్తుంది. అసలు సాంగ్ వినవడంగానే డ్యాన్స్ చేస్తుంది. పెద్దవేరు నాకు ఎట్లా చేస్తుంది తెలియదు కానీ ఇప్పుడైతే డ్యాన్స్ అయితే సాంగ్లు వస్తాయి, ఏ సాంగ్ అన్నా రాని డ్యాన్స్ అయితే చేస్తుంది. ట్రై చేస్తుంది అనమాట నిలబడడానికి. అందరూ హ్యాపీగా ఫీల్ అయినాము. మెల్లి అడుగులు వేస్తుంది చూడండి, ప్యాకెట్ కోసం ముందుకు ఎలా పాకుతుందో. వాళ్ళ మమ్మీ అనగానే మళ్ళీ కూర్చుంది. డ్యాన్స్ అయితే భలే చేస్తుంది. చాలా సాయంత్రం అంతా టైంపాస్ అయిపోయింది పిల్లలతోటి. వాళ్ళ డ్యాన్స్ చిన్న పాపతోటి ఏదంటే అదే మనం ఏదైనా నేర్పిస్తాం కదా, ఈజీగా నేర్చేసుకుంటుంది అనమాట, క్విక్గా. మంచిగా అనిపిస్తుంది. సాంగ్ వింటే మాత్రం ఖచ్చితంగా అసలు ఎట్లా చేయాలనిపిస్తుంది ఏమో, సాంగ్ వినగానే డ్యాన్స్ వస్తుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. సో ఈరోజు మా సండే రోజు అయితే ఇలా గడిచిపోయింది. కరెక్ట్గా అంత వీడియో తీయనీకైతే రాలేదు, బట్ కొంచెం అయితే ట్రై చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో అక్కడ వాళ్ళ మమ్మీ కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట, ఇట్లా చేయని. అత్తమ్మనేమో కనకంబరాలు అంటారు కదా, అవి తీసుకొచ్చింది, పెట్టుకోండి అని అల్లం అంటే అల్లుతున్నాను. అందులోకి ద్రావణం కూడా తీసుకొచ్చింది. మల్లె మొగ్గలు ఉంటాయి కదా ఈవినింగ్ టైంలో, ఊళ్ళో చాలా దొరుకుతాయి కదా ఇలాంటి ఫ్లవర్స్. మన సిటీలలో అయితే ఇలాంటి ఫ్లవర్స్ దొరికాయి, మనం కొనుక్కోవాలి. ఇక్కడైతే మనకు ఫ్రీగానే ఉంటాయి. సో మన పక్కకే చెట్లు నాటుకుంటాం కాబట్టి మనకైతే ఫ్రీగా ఉంటాయి. న్యాచురల్గా కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆమెకు సాంగ్ పెట్టినాము, డ్యాన్స్ ట్రై చేస్తూ ఉంది, పడుతూ ఉంది, లేస్తూ ఉంది. ఎందుకు పడుతున్నా కూడా లేస్తూ మరీ చేస్తుంది. ఆమెకు అంత ఇంట్రెస్ట్ సాంగ్ అనగానే. రాను సాంగ్ ఉంది కదా, బొంబాయికి రాను సాంగ్ మీద డ్యాన్స్ చేస్తుంది. ఇక వీళ్ళు చేస్తున్నారు అన్న కూతుళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ లెక్క నేను కూడా చేయాలనుకుంటుంది ఏమో. పడుతూ ఉంది, లేస్తూ ఉంది, కానీ లాస్ట్కి అయితే ట్రై చేస్తుంది తనైతే. సో అలా కాగానే ఈవినింగ్ టైంలో కొంచెం చాయ్ తాగి మళ్ళీ కొంచెం సరదాగా ముచ్చట్లు వేసుకొని మాట్లాడి నేను మళ్ళీ అక్కడ అక్క కూడా వేస్తుంది అనమాట. ఈరోజు మా సండేనైతే ఇలా గడిచిపోయింది. తెలంగాణ వాళ్ళం కదా, ప్రతిసారి తెలంగాణలో చాలా స్పెషల్ సండే స్పెషల్ చేసుకుంటూ ఉంటారు కదా. చికెన్ మటన్ ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. కళ్ళు కూడా ఉంటుంది. ఈరోజు మాకైతే కళ్ళు, గుడాలు, చికెన్, మటన్ ఇవన్నీ మా ఇంట్లో ఈరోజు. కూర్చున్న కొద్ది లేస్తుంది చూడండి ఒకసారి. మళ్ళీ అనిపించింది నాకైతే, ఎంత క్యూట్గా చేస్తుందో డ్యాన్స్ అయితే. ఎట్లా చెప్తే అట్లనే చేస్తుంది, తొందరగా నేర్చుకుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో, పడుతూ లేస్తూ. ఈవినింగ్ టైంలో బావ వాళ్ళు అయితే లేరు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు బావి దగ్గరికి. ఇట్లా మేమే ఉన్నాం, పిల్లలము, అక్క, అత్తమ్మ, ఇలా అందరం వల్ల చిన్నగా వీడియోని అయితే తీశాను. నేను ఫ్లవర్స్ అల్లుతూ అట్లా వీడియోస్ అయితే తీశాను. పడుతూ కూడా ఆపడం లేదండి, చూడండి మళ్ళీ వేస్తుంది. ఫైనల్గా నేనైతే మళ్ళీ నైట్ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను, అల్లిపూర్. ఇది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ లైక్ చేయండి.